మనకి లోయర్ డెక్ అనమాట. అప్పర్ డెక్ లోయర్ డెక్ వాటి ఈ ట్రైన్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే కనుక ఇదే అండి. నిడదవోలు రైల్వే స్టేషన్లో 4-5 ఇప్పుడు రాజమండ్రి నుంచి ఎక్కడ దాకా. హలో అండి, ఈరోజు మనం 22707 విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళే డబల్ డెక్కర్ ఏసీ ఎక్స్ప్రెస్లో మన ప్రయాణం అయితే చేయబోతున్నామండి. ముందుగా నేను ఈ ట్రైన్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ అసలు ఈ ట్రైన్లో కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది ఎప్పటి నుంచో నేను చెయ్యాలనుకుంటుంది. అయితే ఇన్ని రోజుల తర్వాత నాకు ఈరోజు కుదిరింది. డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లో మనకి 2 కంపార్ట్మెంట్ ఉంటాయండి. ఒకటి అప్పర్ డెక్, ఇంకోటి లోయర్ డెక్. ఇప్పుడు మనం చూసిన అప్పర్ డెక్, ఇది లోయర్ డెక్ చూద్దాం. మనకి లోయర్ డెక్ అనమాట. లోయర్ డెక్ చూసారు కదా, అప్పర్ డెక్ ఒకటి లోయర్ డెక్. మనకి అప్పర్ డెక్ ఇప్పుడు లోయర్ డెక్ చూసాం కదండి, అప్పర్ డెక్ చూద్దాం. చూసారు ఒకసారి అప్పర్ డెక్ కూడా మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. మనం చూసాం కదా, చూసారా ఇప్పుడు అప్పర్ డెక్ అండ్ లోయర్ డెక్. మనకి సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది అంటే జనాలు అందరూ ఉండడం వల్ల మనం చూపించలేకపోతున్నాం. కానీ ఎక్కడైనా మనకి ఖాళీ సీట్లు దొరికితే కనుక ఒకసారి వెళ్ళి కూర్చొని దిగుతాను, నా సీట్ చూపిస్తాను, నా సీట్లో వెళ్ళి కూర్చుంటారు. మనకి ఎంత ఖాళీగా ఉన్నది. నైట్ మాత్రం ఇది విశాఖపట్నం రాత్రి 11 గంటలు బయలుదేరుతుందండి. తిరుపతి వెళ్ళేసరికి మాత్రం మధ్యాహ్నం 12:30 తిరుపతి చేరుకుంటుంది. ఇది ఒక డే నైట్ ట్రైన్ అనమాట. దీన్ని డేలో వేస్తే కనుక చాలా కంఫర్ట్ గా ఉంటుంది. బట్ నైట్ అయితే కనుక నిద్ర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను స్లీపర్ ట్రైన్స్ మనకి అలవాటు అయిపోయి సిట్టింగ్ అందులోనే స్పేసియస్ కూడా ఎక్కువ ఉండదు. మనకి ప్లేస్ కూడా చాలా తక్కువ, లిమిట్ ప్లేస్ లో ఉంటుంది ట్రైన్ తీసుకుంటే కనుక. అప్పర్ డెక్ లోయర్ డెక్ వాటి మధ్యలో ఇది కూడా ఉంటుందండి, మిడిల్ ప్లేస్ లో. మనకి అప్పర్ డెక్ మొత్తం అంతా కదా 2:3 సిట్టింగ్తో ఉంటుంది. మనకి అవతల వైపు 3, ఎదుర వైపు 2. మనకి ఇక్కడ సింగిల్ సిట్టింగ్ ఒకటి ఉంది. ఎలా ఉందో అసలు కంఫర్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, నేను ఎక్కడ కూర్చున్నాను చూసారా, జస్ట్ సినిమా ఏంటంటే డేలో వేస్తుంటే కనుక చాలా బాగుంటుంది. బట్ నైట్ ట్రైన్ అవ్వడం వల్ల మంచి ఇబ్బంది. డే అయితే కనుక మనకి కరెక్ట్గా సరిపోయేది ట్రైన్. బట్ నైట్ అవ్వడం వల్ల పడుకున్న వాళ్ళకి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది అవుతుంది. మనకి అసలు వాకింగ్ చేస్తున్నా సరే అది కూడా ఇబ్బంది అవుతుంది. అందరూ పడుకునే టైం అయితే మళ్ళీ మనం ఇక్కడ వచ్చి ప్రజలందరూ పడుకోపోయారండి. ఇప్పుడు వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా ఉంటుంది. బయట నుంచి మనం మాట్లాడుకుంటాం. ట్రైన్లో మొత్తం కంఫర్ట్ అయితే మాత్రం కొద్దిగా కష్టమేనండి. బట్ మనకి డేలో వేస్తుంటే కనుక ఈ ట్రైన్ మంచి ఫుల్గా ఆక్యుపెన్సీ అవి ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా పర్వాలేదు, జనాలు బాగానే ఉన్నారు. 80-70% జనాలు సీట్లు అయితే ఫుల్ అయ్యింది. కాకపోతే 100 ఆక్యుపెన్సీ అవ్వాలంటే కనుక ఈ ట్రైన్ కొంచెం డేలో మార్చుంటే కనుక ఉదయం ఒక 6 నుంచి నైట్ ఒక 6:30-7 ఆ టైం తిరుపతి చేరుకుపోయినా సరే ఈ ట్రైన్కి బాగా ఆదరణ పెరుగుతుంది. కనుక డోర్ వేసిన లేదో చెక్ చేసుకోలేదంటే కనుక డైరెక్ట్ వెళ్ళి పడతాయి. మనం ఎందుకు ఈ ట్రైన్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. హలో అండి, ఈరోజు మనం రాజమండ్రి నుంచి కేవలం తాడేపల్లిగూడెం వరకు మనకి 325 రూపాయలు పడింది టికెట్ విజయవాడ దాకా. బట్ నేను తాడేపల్లిగూడెంలో దిగిపోతాను, ఎందుకంటే మనకి నెక్స్ట్ అంత జర్నీ చేసి అంత ఓపిక లేదనుకోండి. ఈ ట్రైన్ చూపించడం కోసం మాత్రమే మీకు వచ్చా అక్కడికి. ఈ ట్రైన్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే కనుక ఇదే అండి. చూసారా, ఆటోమేటిక్ స్మోక్ ఫైర్ డిటెక్షన్ విత్ అలారం సిస్టమ్. ఇది ఏంటంటే ఎవరైనా సరే మన ట్రైన్లో స్మోకింగ్ చేసినా సరే వాళ్ళకి వెంటనే పసిగట్టి అలారం చేస్తుంది. మళ్ళీ తోలు తెచ్చేస్తారు పోలీసు వాళ్ళు వచ్చి. ఇది స్లైడ్స్లో వచ్చే డోరే కానీ ఆటోమేటిక్ డోర్లోకి వచ్చి పడింది అంటే దాన్ని ఎవరు కూడా లాగలేదు. బట్ ఆటోమేటిక్గా పడింది. ఇదే బాగుంది. ట్రైన్ అయితే మనకి ఓపెన్ స్పేస్లో నుంచోడానికి బాగుంది. బట్ కూర్చున్న దగ్గర మాత్రం మనం కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి. అదే కొంచెం మైనస్ అయినా తిరిగి పర్వాలేదు. డేలో అయితే కనుక బాగా ఆక్యుపెన్సీ అవ్వచ్చు. ఈ ట్రైన్ ఆక్యుపెన్సీ పెరుగుతుంది ఈ ట్రైన్. మనం ఈ ట్రైన్ ఆగే స్టాప్ విషయం చూసుకుంటే కనుక విశాఖపట్నంలో బయలుదేరిన తర్వాత దువ్వాడ, అనకాపల్లి, ధోని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, న్యూగుంటూరు అండ్ బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, విజయవాడ. మనకి ఈ స్టేషన్లో అయితే ఈ ట్రైన్ ఆగుతుంది. రఫ్గా చెప్పు, మధ్యలో 1-2 స్టేషన్లు మర్చిపోయింటే కానీ మనం క్షమించండి, లేదా ఎక్కువ చెప్పేసి ఉంటాను ఒకవేళ. భోగి వచ్చేసి C1 కానీ మనం ఉన్నది C2లో. అంటే జస్ట్ దిగిపోయేదానికే కాబట్టి అక్కడ జనాలను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మనం ఇక అక్కడికి వచ్చేయకుండా ఇక్కడికి వచ్చి మనం ఇలాగ వ్లాగింగ్ చేసుకుంటున్నామండి.
ట్రైన్ స్పీడ్ విషయం చూసుకుంటే కనుక గంటకి 56 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ ట్రైన్ స్పీడ్ ఉంటుందండి. అంటే నార్మల్ ట్రైన్స్ లాగే సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇది కూడా. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లాగే ఇది కూడా. దీని యావరేజ్ స్పీడ్ గంటకి 56.22 కిలోమీటర్లు ఉంటుందండి. పర్వాలేదు, బాగా తీసుకువెళ్తాడు. ఈ ట్రైన్లో అన్నీ చూపించా కానీ ఒకటి చూపించలేదు. ఏంటో మీకు తెలుసా? బాత్రూమ్స్ చూపించలేదు, వాష్రూమ్స్. ఎందుకంటే అంత సాహసం నేను చేయలేనండి. వాష్రూమ్స్ చూపించి అంత సాహసం చేయలేకపోతున్నాను ఈ మధ్యకాలంలో. మనకి వాటర్ అయితే పర్వాలేదండి, బాగా వస్తున్నాయి. అంటే పెద్దగా ఎవరు ఇదే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు తప్ప ఎవరు ఎక్కడ కాబట్టి పర్వాలేదు, బాగుంటుంది. మనకి ఇలాగ జనరల్ పీపుల్ కాకుండా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎక్కుతారు కాబట్టి ఎవరికి కూడా అంత పెద్దగా ఇబ్బంది ఏం లేదు, పర్లేదు, సరిపోతుంది అలాగా. ఇంకా ట్రైన్ నైట్ జరుగుతున్నప్పుడు రన్నింగ్లో ఏం చూపించమంటారు, ఏం చూపించడానికి కూడా ఇక్కడ ఏం కనబడవు మనకి. అంతా చీకటే. ఇప్పుడే సాహసం చేసి బాత్రూమ్కి అయితే బాత్రూంలోకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాం. బట్ పంపు తట్టుకోలేక వచ్చేసా. కాకపోతే అందరూ కదా కొద్దిగానే వాడుకున్న తర్వాత నీళ్ళు అయితే కొట్టండి, లేదా మరి అంత దారుణమైన పంపు మీరు తీసుకొస్తే కనుక మీకే ప్రమాదాలు. తర్వాత మీరు ఏదైనా సందర్భంలో వెళ్ళారంటే కనుక లేనిపోయిన రోగాలు వచ్చేస్తాయి. ఓడో నీళ్ళు ఉంది కానీ మరీ ఎంత దారుణంగా నీళ్ళు కూడా కొట్టెత్తిపోతాయి కనుక చండాలంగా ఉంది. పంపు దింగుతుంది, ఊళ్ళు కూడా వచ్చేస్తున్నాయి నాకైతే. ట్రైన్ గురించి ఇంకా మనం మాట్లాడుకునే విశేషాలు చాలా ఉన్నాయండి. బట్ మాకు ప్రతిసారి నన్నే చూపిస్తే మీకు చిరాకు వస్తుంది. ఏంట్రా మాట్లాడితే నువ్వే వస్తున్నావు, నువ్వు తప్ప మాకు ట్రైన్ ఏం చూపించవా అని. ఇంకా ట్రైన్ ఏం చూపించడానికి లేదు, లోపల జనాలు అందరూ పడుకొని ఉన్నారు. ఇది నైట్ టైం కాబట్టి వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఉండి వాకింగ్ చేసుకున్న తప్ప మనం చేసేది ఏమీ ఉండదు అనుకోండి. మనకి ఈ ట్రైన్కి కొద్దిగా 70% ఆక్యుపెన్సీ ఉంది కానివ్వండి. మనకి విశాఖపట్నం నుంచి గుంటూరు మధ్య తిరిగే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్కి అయితే మాత్రం మరీ దారుణంగా అసలు ట్రైన్ కూడా కొద్ది రోజుల్లో క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా జనాలు కూడా ఎవరూ లేరు అంత వేగంగా తిరిగేదానికి. బాబాయ్ అటు ఇటుగా తెలుస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఈ ట్రైన్లో ఒకరోజు ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేద్దాం. విశాఖపట్నం నుంచి తిరుపతి దాకా కష్టమే అనుకోండి, మనం రాజమండ్రి నుంచి చెయ్యాలి. విశాఖపట్నం దాకా మనం వెళ్ళి చేయడం అంటే అంత సాహసం కష్టమే. మరి నిడదవోలు రైల్వే స్టేషన్ ముందే ఆపేసేయడం మనల్ని. ఎలాగో ఇక్కడ మనకి స్టాప్ లేదు. నిడదవోలు రైల్వే స్టేషన్ సిగ్నల్ ఇస్తుంది అనుకోండి, కదిలిన జాయిగా. ఇప్పుడు మనం ఉన్న భోగి ఏంటి తెలుసా? ఇంజిన్ వెనకాలదే మంది. యా, నిడదవోలు రైల్వే స్టేషన్ మన బండి అయితే స్కిప్ కొడుతుంది చూడండి. నిడదవోలు రైల్వే స్టేషన్లో 4 ప్లాట్ఫామ్స్ అయితే వేసేసారు. అవ్వండి, ఇంకా షీట్స్ కూడా వేసారండి. ఓహో, ర్యాంప్, ఇక్కడ ర్యాంప్ కూడా కడుతున్నాను. వావ్, నిజంగా చెప్పాలంటే కనుక నిడదవోలు రైల్వే స్టేషన్లో రీడెవలప్మెంట్ వర్క్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. మన రాజమండ్రితో పోల్చుకుంటే కనుక మనోడు నిడదవోలుని మామూలుగా స్కిప్ కొడతాలాగా 50 కడుతున్నాను. కొంచెం దూరంగా ఉండి మనం రికార్డ్ చేయాలి. బాయ్ నిడదవోలు. ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో మన డెస్టినేషన్ కూడా వచ్చేస్తే, అంటే మనం విజయవాడ దాకా వెళ్ళట్లేదండి, కేవలం తాడేపల్లిగూడెం దాకా మాత్రమే. ఏలూరు దాకా వెళ్ళొచ్చు. బట్ మనకి నెక్స్ట్ జర్నీ అక్కడి నుంచి ఉంది, తాడేపల్లిగూడెం నుంచి మళ్ళీ వెనక్కి. ఈ ట్రైన్ అంతా బాగుంది కానీ బట్ ఫ్యామిలీస్కి అయితే కొద్దిగా ఇబ్బంది ఏనండి. పెద్దవాళ్ళకి వారికి నిద్ర లేక అక్కడికి వెళ్ళి అటు ఇటు తూగిపోతున్నారు. ఇంకా సీటింగ్ కంఫర్ట్ మనం చూసుకున్నాం కదా అక్కడ. ఇక్కడ నార్మల్గా కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అక్కడికి వెళ్ళి మనం చూపించడానికి కూడా అవ్వదు, ఎక్కడ ఖాళీ ప్లేస్ లేదు చూపిద్దామంటే. మన దగ్గర జనాలు ఉన్నారు, మళ్ళీ జనాల మధ్యలో వచ్చింది లోయర్ డెక్లో. ఇంకా అప్పర్ డెక్ మనం పైకి ఎక్కుతాం ప్రతిసారి. అందుకే ఏటైపు ఇక్కడికి వచ్చి వెయిటింగ్లో ఉన్నాం. అక్కడ వీడియో తీసినా సరే వాళ్ళందరికీ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళ భద్రతను కూడా మనం గోప్యంగా ఉంచకుండా ఎక్స్పోజ్ చేసినట్టు అవుతుంది. అది కూడా ఒక రకమైన క్రైమే అనుకోండి. ఉదయం 2 గంటల 20 నిమిషాలకు 2 గంటల 15 నిమిషాలకు వచ్చిన ఈ ట్రైన్ విజయవాడ వెళ్ళేసరికి 5 గంటల 15 నిమిషాలు అవుతుందండి. యావరేజ్గా 3 గంటలు పడుతుంది. పర్వాలేదు, ఫాస్ట్గా తీసుకువెళ్ళిపోతున్నాడు మన ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా. ఈ ట్రైన్ ఫేర్ చూసుకుంటే కనుక మనకి విశాఖపట్నం నుంచి తిరుపతికి 925 రూపాయలు అయితే ఉంటుందండి. అదే ఒక నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చూసుకుంటే కనుక మనకి స్లీపర్ వచ్చేలాగా ఒక 3 టైర్ ఏసీకి విశాఖపట్నం నుంచి తిరుపతికి 990 రూపాయలు. దానివల్ల ఈ ట్రైన్ని చూశారు కదా, 70 రూపాయల తేడాలో
స్లీపింగ్ వచ్చేస్తుంది. కాకపోతే మనకి దొరకక ఇంకా అవకాశం దొరకక ఈ ట్రైన్ ఇంకా జస్ట్ ఇక్కడ విశాఖపట్నం నుంచి రాజమండ్రి, విజయవాడ ఈ మధ్యలో ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి గుంటూరు, ఒంగోలు, గుంటూరు, చీరాల ఈ మధ్యలో కూడా జర్నీ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు ఎంటర్టైన్ చేసే వాళ్ళు అయితే చాలా తక్కువ మందే ఉంటారు. మధ్య మధ్యలో ఎక్కి దిగేవాళ్ళే. ఎందుకంటే మనకి లెక్కేసుకున్నా సరే టికెట్ ఏదో ఒక ట్రైన్లో కన్ఫర్మ్ అవుతుంది కదా అని ఒక ఆశతోనే ఉంటారు తప్ప అంత లాంగ్ జర్నీ కష్టమే. మరి హైలైట్ విషయం చెప్పమంటారండి, నా ప్లేస్లో ఒక అమ్మాయి అయితే పడుకుంది. ఇక తను లేకుండా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి మళ్ళీ వచ్చేసాను అక్కడికి. ఇంకెక్కడే మన వెయిటింగ్లో ఉన్నారు. ఎలా వచ్చింది రండి మన స్టాప్ కూడా. ఇంకొక 5-6 నిమిషాల్లో మనం కూడా దిగిపోతాం. ఇంకా ఆ మాత్రం దానికి వాళ్ళని ఎందుకు లేపడం, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం. కాకపోతే ఎక్కువసేపు నుంచి స్టాండింగ్ అంటే తోలు తీరిపోతాం. వచ్చేసాం తాడేపల్లి గూడెం. తాడేపల్లి గూడెం మన తాడేపల్లి గూడెం అని ఒక పాట ఉంటుంది కదా, అది వేసుకోవాలి ఇక్కడికి వచ్చాక. ట్రైన్ స్టేషన్ దగ్గరలోకి వచ్చాక మాత్రం చాలా స్లో అయిపోతుంది. దూరంగానే ఉండాలి, ఎందుకంటే ఎవడన్నా ఫోన్ కొట్టాడు అనుకోండి జనగంలో అయిపోతాం మనకి. శాతవాహన ఎక్స్ప్రెస్లో మీకు గుర్తుండే ఉంటుంది, మనకి శాతవాహన ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వస్తామంటే జనగామ ఆలేరు మధ్య ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ పేరంపురం బ్రిడ్జ్ ఏదో అనుకుంటా. అక్కడ ట్రైన్ ఇలాగే స్లోగా వెళ్తుంది. వీడియో రికార్డ్ చేసే టయానికి టపా ఫోన్లు కొట్టేశారండి. అందరి ఫోన్లు పోయినాయి, ఒక్కొక్కరి ఐఫోన్లు కూడా. ఇంకా అలా సేఫ్ ఏంటో చెప్పమంటారా, అదే టైంకి మనం వీడియో లోపల నుంచి రికార్డ్ చేస్తున్నాం. ఇంకా అది ఎవరు ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చాక ఫోన్ ఆన్ చేయాలన్నా భయం వేస్తున్నాను. అందుకే లోపల నుంచే చేస్తున్నాను వీడియో అని. బయటకు వచ్చి చూపించడానికి కూడా కష్టమే. ఎవరైనా కొట్టేసాడు అనుకోండి ఏది లేదు, తలపడి అయిపోతుంది. మనం అయితే వచ్చేసాం మన తాడేపల్లి కూడా. ఎక్కడికి ఇంకా మన ట్రైన్కి బాయ్ చెప్పేవలసిన సమయం వచ్చేసిందండి. ఒకసారి మనం లోకో దగ్గరికి వెళ్ళి లోకో దర్శనం అయితే చేసుకుందాం. అసలు ఏంటి మన లోకో దీని మనల్ని ఇప్పుడు పోల్ చేసేది విజయవాడ వ్యాప్సన్ లోకోమోటివ్ అండి. మనల్ని ఇప్పుడు రాజమండ్రి నుంచి ఎక్కడ దాకా తీసుకొచ్చింది విజయవాడ లోకో షెడ్ అండి, వ్యాప్సన్ లోకోమోటివ్. ఇప్పుడు మనకి దీనికి ఒక కొత్త అప్డేట్ అయితే, ఈ ట్రైన్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటంటే ఇప్పుడు మనకి ఇది ఈ డబల్ డెక్కర్ తిరుగుతుంది చూసారా, దీని ప్లేస్లోనే మనకి వందే భారత్ స్లీపర్ ట్రైన్ వేయడానికి అయితే మనకి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుందని ఒక మంచి న్యూస్ మనకి టీడీఆర్ గారు అయితే చెప్పారు. బట్ వేసే అవకాశాలు అయితే 100% ఉందండి. ఎందుకంటే ఇది ఒక నైట్ ట్రైన్. విశాఖపట్నం రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. అదే మనకి ఒక స్లీపర్ ట్రైన్ వేసారనుకోండి అందరికీ నిజంగా కంఫర్టబుల్. అంటే కంఫర్ట్ మామూలు కంఫర్ట్ కాదు. సార్ ట్రైన్ వెళ్ళిపోతుంది, చూపెడతాం చూడండి. గుండమాయ అన్ని ట్రైన్ల మీద ఉంటాడు అనుకోండి, అదే వేరే విషయం. బాయ్ మన డబుల్ డెక్కర్. ఓకే, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఒక మంచి జర్నీ చేశాననే నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటాయి కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ట్రైన్ వెళ్ళిపోయాక వీడియో ఎంజాయ్ చేస్తా.